టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కార్యకర్త అధినేత అనే శాసనాలను తూచా తప్పకుండా పాటిస్తూ రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కోవట రాజకీయాలకు చెక్ పెడతామని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు అన్నారు. శుక్రవారం పార్లమెంట్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. కోవట్లను వలసపక్షులను దూరంగా పెట్టేస్తాం. మా నాయకుడు చెప్పినట్లుగా ఇంకా సమిష్టిగా పనిచేస్తాం. వచ్చే రోజుల్లో జిల్లా కేంద్రము దానికి మించిన అభివృద్ధిని మేము సాధిస్తాం. మెడికల్ కాలేజీని తెచ్చుకుంటాం. అభివృద్ధిలో మిగతా నియోజకవర్గాల కన్నా రాజంపేట ముందుండే విధంగా వచ్చే ఎన్నికలకు వెళ్తాం. వచ్చే ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సమన్వయ లోపం అనేటువంటి దాన్ని సెట్ చేస్తాం. ఆ సమన్వయం అనేటటువంటి లోపం అనేది భవిష్యత్తులో లేకుండా వచ్చే సంవత్సరాలన్నీ కూడా ఈ రాజంపేటలో తెలుగుదేశం పార్టీ కంచుగట్టగా బాగోతుంది. ఇప్పుడే చూశారు నా స్ఫూర్తిని. ప్రతి మండలంలో ఇంతవరకు చరిత్రలో ఎరగని విధంగా జనసమూహం కదిలింది. గతంలో ఎప్పుడు ఇట్లా జరగల. అడ్డదారులు దొక్కల. నిజాయితీగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరినీ మేము సమన్వయం చేసుకున్నాం. గ్రామస్థాయి నాయకులందరితో మాట్లాడుకున్నాం, చేశాం. అధినాయకత్వం మాకు ఇచ్చిన టార్గెట్ కన్నా మీరు తక్కువ ఇచ్చారు, నేను ఎక్కువ తెస్తాను, మా పార్టీ అంత నమ్మకం ఉందని చెప్పి మేమే ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ మించి తెచ్చుకున్నాం. మాకు అధినాయకత్వం ఇచ్చినటువంటి టార్గెట్ 20,000. నేను అక్కడ మాట ఇచ్చింది 30,000, హాజరైంది 40,000 దగ్గర. ఇంత ఘనంగా రాజంపేట పార్టీ కృషి చేస్తూ ఉంది. పార్టీ మీద ఇంత అభిమానం ఉన్న తర్వాత నేను ఏదైనా చేయాలన్నటువంటి సంకల్పంతోనే బాబు గారు మహానాడి వేదిక మీద అన్నమయ్య డ్యాం పునర్నిర్మాణానికి మాట ఇచ్చారు, నిర్మిస్తున్నారు. అలాగే అదే వేదికతో గాలేరు నగర్కి సంబంధించినటువంటి ఇంకొక ప్యాకేజ్ కూడా పూర్తయింది. అంటే దాదాపు ఒంటిమిట్ట మండలం కూడా ఉంది. త్వరలో దాన్ని రాజంపేట గుండా కోడూరు గుండా చిత్తూరు జిల్లాకు వెళ్ళేటటువంటి ప్రాజెక్ట్ త్వరలో దాన్ని కూడా సాధిస్తాం. గాలేరు నగర్ అనేటువంటిది మన చీయర్ క్రాస్ చేసుకుంటూ వెళ్తూ అంటే రాజంపేట త్వరలో సస్యశ్యామలం కాబోతుంది. జిల్లా కేంద్రాన్ని మించిన అభివృద్ధి తీసుకొస్తాం. మెడికల్ కాలేజీని కూడా తెస్తాం. కాబట్టి రాజంపేట ప్రజలు అభివృద్ధి కోసం ఈ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కష్టపడి ఉంది. మేము ఇలాగే సమిష్టిగా పనిచేస్తాం, అందరికన్నా మెరుగ్గా పనిచేస్తాం. పార్టీ ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుంటూ రాజంపేటను అభివృద్ధి చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఈ ప్రాంతం మీద ఈ ప్రభుత్వం ఏర్పాటులో ఇక్కడ సీట్ ఇవ్వకపోయినా, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటులో ఇక్కడి నుంచి భాగస్వామ్యం లేకపోయినా ఈ ప్రాంతం మీద ఎంతో కరుణతో అన్నమయ్య డ్యాం పునర్నిర్మాణానికి కంకణం కట్టుకొని మాట ఇచ్చిన దానికి మరొక్కసారి రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫున వారికి శతకోటి వందనాలు తెలుపుతూ కృతజ్ఞతలు.